హాయ్ అండి, వెల్కమ్ టు కేజే ఫన్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ఈ ఆలూ ఫ్రైని ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చేసి చూపిస్తానండి. ఆలూ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఆలూని కట్ చేసుకొని, నేను 2 ఆలూ తీసుకొని కట్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసి క్లీన్ చేసుకుంటున్నానండి. ఆ వైట్గా వస్తుంది కదా, అది క్లీన్ అయ్యే వరకు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 మినిట్ అలా ఉంచేయండి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత అన్నీ వంపేసేసి ఇలా నేను ఒక దాంట్లోకి వేసి ఆలు పెట్టేసుకుంటున్నానండి. వాటర్ అనేది ఉండొద్దనమాట మనం ఫ్రై చేసేటప్పుడు. ఈలోపు మనం కళాయి పెట్టేసేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆలూలో వాటర్ పోయిన తర్వాత ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఆలూను మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు మనకి ఆలు అనేవి అడుగంటకుండా ఉంటాయన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఆలూని. అప్పుడు క్రిస్పీగా వస్తుంది అనమాట ఆలూ ఫ్రై అనేది. చూడండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అయిందనమాట. ఆలూని ఎక్కువ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకున్న చాలా క్రిస్పీగా వస్తుందండి ఆలూ ఫ్రై అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఆలూ అనేది రెడీ అయిపోయిందనమాట మనకి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం తాలింపు గింజలు వేసేసి కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకొని వేయించుకోండి. కొంచెం వేయించిన తర్వాత ఎల్లిపాయలు ఒక 6-7 తీసుకొని వేసుకోండి. ఎల్లిపాయ అనేది వేస్తే మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదనమాట. కొంచెం పసుపు వేసేసుకొని వేయించుకోవాలండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం వేయించుకున్న ఆలూని కూడా వేసేసి 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ ఈ ఆలూ ఫ్రైలో మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి ఒక 2 మినిట్స్ పాటు. అంతేనండి, చక్కగా సింపుల్గా ఇలా ఆలూ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, ఫ్రై అనేది చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.